చాలామంది చూడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు కొడతా చూస్తారు, ఇష్టం వచ్చినట్టు కుట్రలు పంతారు, ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేసేస్తారు. వాళ్ళకి ఏదో శ్రమ వచ్చి పడిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడాలని చూస్తారు. అవునంటారు కదంటారా? అనుభవం ఉందా మీకు? చూస్తూ ఉంటారు, కళ్ళు కాయలు కాసేటి చూస్తూ ఉంటారు మాట్లాడాలని. వాళ్ళు మాట్లాడరు, ఎందుకు? వాళ్ళు చేసిన పని సరిపోతుంది. యేసు ప్రభువుని హింసించి ఆయన వెళ్ళిపోతుంటే, ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నత దేవుని కుమారుడు, సృష్టికర్త దేవుని కుమారుడు ఈ యేసుక్రీస్తు. మేము హింసించాము, నిందించాము, కొట్టాము, మా కక్షలు తీరినట్టుగా చేసాము. ఈరోజు ఈయన సమాధిలోంచి బయటకు వచ్చి వెళ్ళిపోతుంటే మా జ్ఞానము, మా తెలివి, మా విమోచన, మా బలము, మా శక్తి, మా ఆలోచనలు, మా ఉద్దేశాలు అన్నిని ఓడిపోయి, గెలవలేకపోయి, సమాధి ఓడిపోయింది. ఆయన సమాధిని గెలిచాడు. మరణాన్ని కాలు కింద వేసి తొక్కాడు. మరణమా నీ బలం ఎక్కడా, నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పి మరణాన్ని జయించి ఓడించి ఆయన కాలు కింద తొక్కాడు అపవాదిని.